అందరికీ నమస్కారం అండి. కరూర్ తమిళనాడులోని కరూర్ తొక్కిసలాట ఘటనపై సీబీఐని నియమిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. అలాగే గతంలో మద్రాస్ హైకోర్టు తీసుకున్న సిట్‌ని రద్దు చేస్తూ దాని స్థానంలో సీబీఐని నియమిస్తున్నట్టు ఆదేశాలిచ్చింది. మద్రాస్ హైకోర్టు సింగిల్ జడ్జి సెంధిల్ కుమార్‌పై కొన్ని అనుమానాలు వ్యక్తం చేసింది. విచారణ పిటిషనర్ల తరపున పూర్తిగా ఆలోచించలేదు. ఈ కేసులో సున్నితత్వం లోపించింది. వెంటనే సిట్‌ని ఏర్పాటు చేస్తూ ఎలా నిర్ణయం తీసుకుంటారు? అలాగే ఈ కేసు కరూర్ మదురై బెంచ్ కిందకొస్తుంది. దీన్ని మద్రాస్ హైకోర్టు బెంచ్ ఎలా దీన్ని సిట్‌ని నియమిస్తుంది అంటూ ప్రశ్నించింది. అలాగే ఈ కరూర్ ఘటనపై కొన్ని అనుమానాలు గతంలో కొంతమంది విశ్లేషించారు. తమిళనాడులో ఇంక మరో 7 నెలల్లో ఎలక్షన్లుండగా బియ్య టీవీకే అధినేత విజయ్‌కి జనాల్లో వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకే చిన్న ప్రాంతమైన కరూర్‌లో ప్రభుత్వం అనుమతిచ్చింది విజయ్ సభలకి. అక్కడ చాలా పెద్ద ప్లేస్‌లే ఉండగా కరూర్‌లో చిన్న ప్రాంతాల్లో ప్రభుత్వం ఎలా అక్కడ అనుమతించిందని చాలా ప్రశ్నలొచ్చాయి. ఆ తర్వాత విజయ్ హైకోర్టుకెళ్తే అక్కడికి ఆయనకి సరైన అనుకూలంగా తీర్పు రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ని ఏర్పాటు చేసింది. దీనిపై సిట్‌ని నిలుపుదల చేయాలంటూ హైకోర్టుకెళ్ళినా గానీ విజయ్‌కి వ్యతిరేకంగానే తీర్పొచ్చింది. సిట్‌ని నియమిస్తూ జస్టిస్ సెంధిల్ కుమార్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ టీవీకే వాళ్ళు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు పిటిషన్ స్వీకరించి దీంట్లో న్యాయాలు తేలాల్సి ఉంది. ఇది దేశం మొత్తం చాలా దిగ్భ్రాంతికి గురయ్యే అంశం. 41 మంది చనిపోయారు. ఇలాంటి విషయాల్లో లోతైన విశ్లేషణ, విచారణ జరగాలి అంటూ దిశ ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని వేసింది. దాంట్లో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి ఒకరు, మిగతా ఇద్దరు సభ్యులున్నారు. విజయ్ మొదటి నుంచి చెప్తున్నారు. సిట్‌పై మాకు నమ్మకం లేదు. పూర్తి తమిళనాడు పోలీసులతో డైరెక్షన్‌లో నడిచే సిట్‌పై మాకు నమ్మకం లేదు. మొదటి నుంచి మా టీవీకే పార్టీ మీద వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు అంటూ ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. అలాగే దీనికి ముగ్గురు సభ్యుల కమిటీతోటి సీబీఐకి ఆదేశాలిచ్చింది. విచారణ జరిపించాలని. ప్రతి నెల ఈ విచారణ ఎంతవరకు వచ్చిందో తమ ముందు ఉంచాలంటూ వ్యాఖ్యానించింది. ఇది నిన్న జరిగిన తమిళనాడులోని కరూర్ ఘటనపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు. మధ్యంతర తీర్పునిచ్చింది. సీబీఐని నియమిస్తూ ఆదేశిస్తూ మధ్యంతర తీర్పు ఇచ్చింది. ఈ నిర్ణయంపై టీవీకే పార్టీ అధినేత విజయ్ ఈ తీర్పుని స్వాగతిస్తున్నామని, న్యాయం గెలిచిందంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఇది కొంచెం డీఎంకే కొంచెం షాకింగే చెప్పాలి. ఎందుకంటే మొదటి నుంచి ఆహ్, కమిటీ వేస్తుంది. సిట్ ఆధారంగా నిర్ణయం ఉంటుందంటూ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. కానీ విజయ్ సుప్రీంకోర్టుకెళ్ళి పిటిషన్ వేయటం, అక్కడ దీన్ని సీబీఐకి బదిలీ చేస్తూ ఆదేశాలు ఇవ్వటం వల్ల కొంచెం అధికార పార్టీ డీఎంకేకి గట్టి షాకింగ్‌గా చెప్తున్నారు ఈ విషయాన్ని. అది నిన్న జరిగిన విషయం.